హలో అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిల్లు. ఈరోజు గుడ్లలో ప్రసాదంలాగా చేసుకునే కమ్మని చక్కెర పొంగలిని ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా పెసరపప్పును బాగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పెసరపప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. చాలామంది మామూలుగా వేయించకుండా కూడా వేయొచ్చు అనే డౌట్ వస్తుంది. అలా వేయడం వల్ల ఏంటంటే అది ఏదో కిచిడి అన్నం తింటున్నట్టుగా ఉంటుంది. చూడండి, ఇలా వేగాక దీన్ని గిన్నెలు తీసుకొని ఇందులోకి పెసరపప్పు ఎంత తీసుకుంటారో అంతే కొలతతో బియ్యం తీసుకోండి. రెండింటిని బాగా కలుపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకునే దానికి కొంచెం వాటర్ తీసుకొని రైస్ బాగా ఉడికించుకోవాలి. మీరు తీసుకునే వాటర్ ఒకవేళ సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటూ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోండి. గుడిలలో ప్రసాదాలకి చక్కెర పొంగల్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఒకసారి గుడిలో చక్కెర పొంగల్ చూసి తిన్నాక బాగా నచ్చి ఎలా చేయాలి అని ట్రై చేశాను. బాగా కుదిరింది. మీకు కూడా చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. చూడండి, ఇలా బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి అన్నాన్ని. చూసారా, ఇలా ఉడికాక ఇప్పుడు చూడండి అన్నం ఉడికిందో లేదో చూసుకొని అన్నం దాదాపు 80% ఉడికాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం, అలాగే 1 కప్పు పంచదార రెండు కలిపి వేసుకోండి. ఇప్పుడు బెల్లం పంచదార రెండు కరిగాక వచ్చే వాటర్ తోటి ఇంకా కాసేపు ఉడికించుకోవాలి. మిగతా 20% అన్నం ఉడికిపోవాలి. ఏదైనా పూజలు వ్రతాలు ఏమైనా ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రసాదం. చక్కెర పొంగలి ఈజీగా చేసుకొని వచ్చే గెస్ట్లకి కూడా పెట్టుకుంటే చాలా ఇష్టపడతారు. ఎవరైనా గెస్ట్లు అనుకోకుండా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ చక్కెర పొంగల్ చేయండి, త్వరగా అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఇప్పుడు ఈ బెల్లం పంచదార కరిగి అన్నం ఉడికేలోపు ముందుగా మన డ్రై ఫ్రూట్స్ని ఎంచుకోవాలి. ఇందులోకి ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి తీసుకొని నెయ్యి బాగా కరిగించుకోవాలి. ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పులను వేసుకొని వేయించుకోవాలి. బాదం పప్పులు ముందుగా వేయించుకోవాలి, ఎందుకంటే త్వరగా వేగవు కాబట్టి. ముందు బాదం పప్పులు వేయించుకొని అవి బాగా వేగాక దోరగా వేగాక అందులోకి కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేగాక చూడండి, జీడిపప్పు కూడా వేగాక కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఎందుకంటే కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి. నా ఈ స్టైల్ చక్కెర పొంగలి మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే కామెంట్ చేయండి నచ్చింది లేదు. ఇప్పుడు బాగా వేగాయి కదండి డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చూసుకుందాం. అన్నం బాగా ఉడికింది. చూడండి, ఎప్పుడైనా బెల్లం అన్నం అయినా కానీ చక్కెర పొంగలైనా కానీ ఏదైనా కానీ ముందుగా రైస్ బాగా ఉడికి దగ్గర పడేదాకా ఉంచకూడదు. ఇది టిప్గా అనుకోండి. ఎప్పుడైనా జారుగా ఉన్నప్పుడే అన్నంలోకి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే అది చల్లబడ్డాక బాగా దగ్గర పడిపోతుంది. ముందే దగ్గర పడేలాగా ఉడికిస్తే అది మరీ గట్టిగా అయిపోతుంది. అప్పుడు అంత బాగుండదు. కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడే ఇందులోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి. చూసారుగా, మొత్తం కరిగిపోయింది బెల్లం పంచదార అంతా. కలర్ కూడా చేంజ్ అయింది మనకి బెల్లం వేసేసరికి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కొద్దిగా యాలకుల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టి కోసేపు పక్కన పెట్టండి. చల్లారాక దగ్గర పడిపోతుంది. చూసారా, దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో కమ్మగా తయారైన టేస్టీ చక్కెర పొంగలి రెడీ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.